నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. 24% చేసిండు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. దీనివల్ల 24% చేసిన వల్ల 16,500 ప్రజాప్రతినిధులు అర్హత కోల్పోయారు. అదేవిధంగా రేపు బాబుగా వస్తే అదేవిధంగా ఇంకొకటి ఎస్సీ ఎస్టీ కేంద్ర సంక్రాంతి కేంద్ర కేంద్రంలో బీసీ సంరక్షణ నిధి కింద బీసీ సంరక్షణ చట్టం కింద ప్రత్యేకంగా రేపు కేటాయిస్తున్నారు. బాబు గారు సీఎం కాగానే బీసీలకు రక్షణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీ చట్టం ఎట్లా పెట్టారో బీసీలకు కూడా అట్లా రక్షణ చట్టం పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని ఈ చట్టాన్ని పెట్టారు. వాళ్ళిద్దరికి బీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పాలాభిషేకం చేస్తున్నాము. వాళ్ళు రుణం మేము ఎప్పుడు మర్చిపోము. ఒక బీసీలంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక. అదే నిన్న బాబు గారు కూడా ఒక ఎన్నుముకే కాదు, బీసీలంటే తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ రక్తంలోనూ ఉంది అనే విధంగా ఇలా బీసీలంతా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు సీఎం కావాలని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఇద్దరు కూర్చొని ఒక బీసీల మీద ఒక చాలా విధంగా ముందుకోయే విధంగా దీన్ని తయారు చేశారు. అదేవిధంగా వీళ్ళిద్దరికి పాలాభిషేకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు సాంసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి జేహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చట్టసభల్లో బీసీలకి 34% రిజర్వేషన్, అలాగే నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలకు ఘోరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు దౌర్జన్యాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు బీసీలు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపి కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్లో వాళ్ళకి ఇరువురికి నాయకులు కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అయితేనే బీసీ పార్టీ. అప్పుడు మనకి గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. మహానీయుడి పార్టీలో మనందరం మేల్కొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన మన హక్కుల్ని హరించాడు. అందుకోసం మళ్ళీ తిరిగి మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ తిరిగి మన హక్కులన్నీ మన చేతికి వస్తాయి. కావున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జరుపుతున్నాం. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, జోలగంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, జోలగంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, జోలగంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. ఇలా బీసీలకి చట్టసభలో డిక్లరేషన్ గాను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బ్రహ్మారెడ్డి, జై బ్రహ్మారెడ్డి, జై జనసేన, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి అందరూ ఉండండి, మీరు అటు వెళ్ళిపోండి, దగ్గరికి వెళ్ళండి. ఒక ఫోటో కోసం పట్టుకో, ఇంట్లో అటు అందరు పాలు చౌదరి గారు
కొద్ది ముందుకు రామ్ చౌదరి గారిని ఒక్క ఫోటో ఎవరు అట్రా ఓకే